శ్రీలంకలో తమిళ జనాభా ఎక్కువగా ఉండే నార్దర్న్ ప్రావిన్స్‌లో భారతదేశం 24 ఇళ్లను నిర్మించి ఆ ప్రభుత్వానికి అందజేసింది. అసల భారత ప్రభుత్వం శ్రీలంకలో చేస్తున్న సహాయ కార్యక్రమాల గురించి ఒక్కసారి తెలుసుకుందాం. హలో! అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణ్ దత్ మేడిశెట్టి. ఈ ఛానెల్‌లో మీరు ఇంటర్నేషనల్ అఫైర్స్ మరియు కెరియర్ గైడెన్స్ సంబంధించిన వీడియోస్‌ని చూడవచ్చు. భారత, శ్రీలంక దేశాల మధ్య తరచుగా ఎక్కువగా వార్తల్లో ఉండే అంశం మత్స్యకారుల విషయంలో గానీ, లేదా శ్రీలంక ప్రభుత్వానికి చైనా చేస్తున్న సహాయం గురించి కానీ వార్తల్లో నిలవనిది ఏంటి అంటే, భారత ప్రభుత్వం శ్రీలంకకు చేస్తున్న సహాయం. ఒక్కసారి మనం గమనిస్తే గనక ఇటీవలే డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అని చెప్పి శ్రీలంకలో ఉన్న ఘాలే డిస్ట్రిక్ట్‌లో భారతదేశం స్టార్ట్ చేసింది. అలాగే 100 మంది శ్రీలంకన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లకు కెపాసిటీ బిల్డింగ్ అనే ప్రోగ్రామ్‌లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తమిళ జనాభా ఎక్కువగా ఉండే ప్రావిన్స్‌లో 4000 ఇళ్లను నిర్మించడానికి సిద్ధమైంది. అలాగే 43,000 ఇళ్లను పునర్నిర్మించడానికి లేదా ఆ ఇళ్ల యొక్క రిపేర్ అండ్ రిస్టోరేషన్ కార్యక్రమంలో కూడా భారతదేశం పాల్పంచుకుంటుంది. ఇటీవలే 30 మంది శ్రీలంకన్ టీచర్స్‌కి భారతదేశం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 2000 మంది ప్లాంటేషన్ స్కూల్స్‌లో ఉన్న టీచర్స్‌కి స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ ఈ ప్రోగ్రామ్‌లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా 934 రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ట్యాంక్స్ నిర్మించడానికి సిద్ధమవుతుంది. అదే తమిళ జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతంలో. ప్రాజెక్ట్ అంబిషన్ వచ్చేసరికి 3000 రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ట్యాంకులు నిర్మించడం. అలాగే ఇటీవలే శ్రీలంక పోలీసులకు సహాయం చేయడం కోసం 80 సింగిల్ పోలీస్ క్యాబ్స్‌ని ఇవ్వడం జరిగింది. 60కి పైగా స్మార్ట్ క్లాస్ రూమ్స్‌ని నిర్మిస్తుంది. 2017లో ఇండియన్ గవర్నమెంట్ శ్రీలంక ప్రభుత్వంతో ఒక అగ్రిమెంట్ చేసుకుంది. 600 మంది లో ఇన్కమ్ లెవెల్ ఫ్యామిలీస్‌కు ఇళ్లు కట్టించడానికి సిద్ధమవుతామని చెప్పి. అందులో భాగంగా ఇప్పుడు 24 ఇళ్లను నిర్మించి శ్రీలంక ప్రభుత్వానికి అందజేసింది. అయితే ఈ అగ్రిమెంట్‌ని ఒక్కసారి బ్రాడ్‌గా చూస్తే గనక ఈ 600 ఇళ్లను శ్రీలంకలో ఉన్న 25 డిస్ట్రిక్ట్స్‌లో కట్టించడానికి ఇండియా సిద్ధమవుతుంది. అలాగే 12 మోడల్ విలేజెస్‌ని కూడా ఇప్పటికి పూర్తి చేసింది. భారతదేశం చేస్తున్న ఈ సహాయాన్ని శ్రీలంక ప్రజలు, శ్రీలంక మీడియా కూడా గుర్తిస్తుంది కానీ ఇండియన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా దీనిపైన పెద్దగా రాయట్లేదు.